ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీగా జీవించేవాడు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పంట వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతను పొలం దున్నుతుండగా నాగలికి ఏదో గట్టిగా తగిలింది. రాము ఆశ్చర్యపోయి అక్కడ తవ్వి చూశాడు. అక్కడ ఒక పెద్ద మట్టి కుండ కనిపించింది. ఆ కొండను బయటికి తీసి తెరిచి చూసేసరికి అందులో బంగారు నాణేలు మెరుస్తూ కనిపించాయి. రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంత డబ్బు, ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు. అయితే వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఇది నా భూమిలో దొరికింది, కానీ ఇది నిజంగా నాదా అని మనసులో ప్రశ్నించుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించి రాము ఆ కొండను తీసుకొని గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. గ్రామ పెద్ద ఇలా అడిగాడు, రాము, ఇది నీ పొలంలో దొరికిందిగా, నువ్వే తీసుకోకుండా ఎందుకు తీసుకొచ్చావు అని. అప్పుడు రాము ఇలా అంటాడు, అయ్యా, ఇది నా పొలంలో దొరికినా ఇది ఎవరికి చెందిందో తెలీదు. నేను దానిని నాదిగా తీసుకోవడం సరైనది కాదు అంటాడు. గ్రామ పెద్ద అతని నిజాయితీకి చాలా ఆశ్చర్యపోతాడు. అతను గ్రామస్తులందరినీ పిలిచి ఈ విషయం చెప్తాడు. అప్పుడు గ్రామంలో ఒక వృద్ధుడు ముందుకు వచ్చి ఇలా అంటాడు, ఈ భూమి చాలా ఏళ్ల క్రితం నా తాతది. ఆయన ఒకసారి తన సంపదను ఇక్కడ దాచినట్టు చెప్పాడు. ఇదే అయి ఉండొచ్చు అంటాడు. వృద్ధుడు రామును చూసి, నీ నిజాయితీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ సంపదను నువ్వే తీసుకో, నువ్వే అర్హుడివి అంటాడు. కానీ రాము అంగీకరించలేదు. లేదయ్యా, ఇది మీరే తీసుకోండి అంటాడు. గ్రామ పెద్ద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ సంపదను ఇద్దరూ పంచుకోండి, ఎందుకంటే ఒకరు దాచినవారు, మరొకరు నిజాయితీగా తిరిగిచ్చినవారు అంటాడు. అందరూ ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తారు. రాము తన భాగంతో తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు, కానీ అతను ఎప్పుడూ తన నిజాయితీని వదలలేదు. ఇందులో నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ నష్టపోనివ్వదు. ధనం కన్నా విలువైనది మన సత్యం మరియు మనసు మంచితనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.